Hello, my dear lovely YouTube family members. Welcome back to Vandan's World. So this is how the winter going on with Ruhansh and Dhanvi. మనము చిన్నప్పుడు టెలి బన్నీస్ అని చూసేవాళ్ళం కదా, హెడ్ ఫోన్స్ పెట్టుకొని. అదే గుర్తొచ్చింది నాకైతే. చూడముచ్చటగా ఉన్నారు కదా. సో టుడేస్ ఛాలెంజింగ్ టాస్క్ ఈస్ ఇలా వీడి వీడి గుమ్మడి పండు అండ్ మనము రెండు చేయిలు పెట్టుకొని ఆడేవాళ్ళం కదా చిన్నప్పుడు. అలా వీళ్ళు దాని లోపల నుంచి ఇద్దరు జాయిన్ చేసిన ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. సో స్పీడ్గా వచ్చేసి ఒక రౌండ్ చేసి దాంట్లో నుంచి వెళ్ళాలి. సో పిల్లలు చాలాసార్లు స్కిడ్ అయి పడడం అలా జరుగుతుంది అండ్ స్టిల్ దే ఆర్ మేనేజింగ్ టు గో. సో దిస్ టుడేస్ టాస్క్. చూసారా, దట్స్ రుహాన్ స్టర్న్. స్పీడ్గా వచ్చేసాడు. నెక్స్ట్ ధన్వి ఢమాల్ మన పడ్డది. తర్వాత ఇంకొకరు పడ్డారు. సో ఒక్కరు పడితే ఇంకా కామన్, అందరు ఒకరి తర్వాత ఒకరు పడిపోతారు స్కిడ్ అయ్యి. బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఛాలెంజింగ్ థింగ్ ఇక్కడ. సో ఐ ఫీల్ ఇలా ఏదో ఒక కోచింగ్ పిల్లలకి ఇప్పించడము ఇట్స్ బెటర్ అని అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ద స్క్రీన్ టైమ్, రెడ్యూసింగ్ స్క్రీన్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ జనరేషన్ కిడ్స్. ఇక్కడ ఛాలెంజింగ్ థింగ్ కోచ్ అండ్ ట్రైనర్స్కి ఏంటంటే కిడ్స్ ఆర్ చిన్న పిల్లలు. ధన్వి ఈజ్ జస్ట్ 4 years old అండ్ అందరూ 5 years 6 years 7 years ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే. సో ఇలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చూపించి వాళ్ళు అర్థం చేసుకొని అండ్ అది మళ్ళీ చేయాలి కదా అటెంప్ట్. సో దట్స్ వెరీ ఛాలెంజింగ్ థింగ్. చిన్న చిన్న పిల్లలు అంత ఈజీగా అర్థం అవ్వదు వాళ్ళకి. దే షుడ్ కాన్సన్ట్రేట్ అండ్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే దే కెన్ లెర్న్. సో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళని అందరినీ కాన్సన్ట్రేషన్తో ఉంచి వాళ్ళకి చూపించి అగైన్ వాళ్ళని సేమ్ థింగ్ రిపీట్ చేసేలా చేయడం. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ ద కోచ్ ఐ ఫీల్. అండ్ ధన్వి డిడ్ ఇట్. తన చేసింది చూడండి. తను ఫస్ట్ 2 rounds చేసేసింది ధన్వి. తర్వాత రౌండ్కి వచ్చేసరికి ఇంకా రెస్ట్ తీసుకుంది. అలా నించుంది. మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు. జస్ట్ ధన్వి రిలాక్స్ అవుతుంది. లుక్ ఎట్ దిస్ ప్లేస్. ధన్వి అక్కడే కూర్చొని హాయిగా తన పాటికి తను ఆడుకుంటుంది. ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ ఆన్. మాస్టర్ ఏమైనా చెప్పని నాకు సంబంధం లేదు, నేను మాత్రం చిల్ మోడ్లో ఉంటా, రిలాక్స్ అవుతా అని కూర్చుండిపోయింది మా బాలా త్రిపుర సుందరి. పర్లేదులే, షీఈ్ వెరీ స్మాల్ టు ఆల్ దీస్ థింగ్స్. స్టిల్ ఎంత అటెంప్ట్ ఇస్తే అంతవరకు ఎనఫ్. కాస్తైనా నేర్చుకుంటే చాలు. అండ్ వీ షుడ్ ఫీల్ థ్యాంక్ఫుల్, వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద టీచర్స్ అండ్ ద ట్రైనర్స్, కోచ్. ఎందుకంటే ఇట్స్ మన పిల్లలు ట్రైన్ చేయడానికి వాళ్ళు తీసుకున్నంత స్టాండ్ వాళ్ళు చాలా చాలా ఫేస్ చేస్తారు. ద ఎనర్జీ లెవెల్స్ అండ్ ఆల్ వాళ్ళు చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మనము ఒక్క కిడ్నీ హ్యాండిల్ చేయడానికి ఎంత టయర్డ్ అయిపోతాం. దట్స్ దేర్ జాబ్. బట్ ఆ జాబ్ చూస్ చేసుకోవడం కూడా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ థింగ్ ఐ ఫీల్. మాస్టర్స్ అండ్ ట్రైనర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎనర్జీ లెవెల్ అండ్ ఆల్ కీపప్ చేసి కిడ్స్ని ట్రైన్ చేయడం రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ దిస్ డే వాజ్ అగైన్ ఫ్రైడే. సో నేను అర్చి ధన్వి లెగ్గు కమోన్ అందరు చేస్తున్నారు చెయ్యి అని చెప్పడానికి కూడా వీల్లేదు. తన ఇష్టం అనమాట, నాకేం చెప్పడం ఉండదు. అండ్ వీళ్ళిద్దరిని ఫ్రైడే రోజు ఇలా స్కేటింగ్ క్లాస్కి అయినా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలంటే ఎంత ఇబ్బందో నాకు అసలు. నేనేం మర్చి చెప్పలేను, అన్ని యాక్షన్స్ త్రూ చెప్పాలి. అండ్ ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకుంటూనే ఉంటారు. అలా పిలవడానికి అరవడానికి కూడా ఉండదు. సైకిల్ చేస్తూ ఎంతసేపు మేనేజ్ చేయాలి. చాలా చాలా ఛాలెంజింగ్ థింగ్ అండి కిడ్స్తో మౌనవ్రతం అంటే. హోప్ మీ అందరు కూడా కిడ్స్కి టైం ఇచ్చి వాళ్ళ స్క్రీన్ టైం రెడ్యూస్ చేయడానికి ఇలా ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయండి కిడ్స్ని. నౌ కమ్స్ మన బాలా త్రిపుర సుందరి ధన్వి టర్న్. సో ఇలా ఒక రౌండ్ చేయాలన్నమాట. సర్కిల్ మొత్తం కంప్లీట్ చేసి వచ్చాక దాని తర్వాత వీళ్ళందరూ హోల్డ్ చేస్తున్నారు కదా హ్యాండ్స్ పట్టుకొని, ఒకరి ఇలా పాస్ అవుతూ వెళ్ళాలి. సో దిస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్. చాలా ముచ్చటగా అనిపించింది. అలా వెళ్తూ ఉండాలి. అండ్ అగైన్ అక్కడ కూడా అందరు హ్యాండ్స్ జాయిన్ చేసి నించోవాలి. అక్కడ అటు సైడ్ కూడా అలా సేమ్ స్నేక్ లాగా ఇటు అటు రైట్ లెఫ్ట్ ఇలా చేస్తూ ఉండాలి. దట్స్ ఎ ఛాలెంజింగ్. అండ్ వచ్చి మళ్ళీ వాళ్ళ పొజిషన్లో వాళ్ళు వచ్చి వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ అనదర్ వన్ టర్న్. సో దట్స్ హౌ ద స్కేటింగ్ క్లాస్ వాజ్ గోయింగ్ ఆన్ Friday.
ఇంకా క్లాస్ అయిపోయి అందరు వెళ్ళిపోయాక వీళ్ళు ఇంకా చక్కగా అక్కడ పార్క్ ఉంటుంది కొద్దిసేపు అలౌ చేస్తే ఆడుకోవడానికి. బట్ స్టిల్ ఎంత నేను ఇంకా ఫ్రైడే అరవడానికి ఉండదు, ఎంత పిలిచినా అంటే యాక్షన్స్ త్రూ ఎంత చెప్తున్నా రాము, ఇంకా ఆడుకుంటాం ఇంకా ఆడుకుంటాం, అమ్మ కాసేపు ఊపు కాసేపు ఊపు అని ఇంకా అసలు స్వింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇట్ వాజ్ లైక్ ఆన్ గోయింగ్. సో టైం అయిపోతుంది, చీకటి అయిపోతుంది, నైట్ అవుతుంది, మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకుని ఇంటికి వెళ్ళి డిన్నర్ ప్లాన్ చేసి తినిపించి పడుకోబెట్టాలి అండ్ హోంవర్క్స్ చెక్ చేయాలి. సో దాట్ విల్ బీ అనదర్ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ మీ. ఇంకా హూడా పార్క్ ఎదురుగా ఐస్ క్రీమ్ అతను కంపల్సరీ ఉంటాడు. సో అప్పుడప్పుడు వాళ్ళ నాన్న పికప్కి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ కొనిచ్చుకుంటారు. నేనైతే అస్సలు అలౌ చేయను, వాళ్ళు అరిచి గీ పెట్టినా నేను కొనివ్వను, కామ్గా స్కూటీ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాను. ఈరోజు ఫ్రైడే కదా, సో నేను వాళ్ళ నాన్ననే డ్రాప్ అండ్ పికప్ చేయమన్నాను. బికాస్ డ్రైవ్ చేస్తున్నప్పుడు దానివి సడన్గా పడుకుండిపోతుంది అండ్ నేను ఇంకా ఏం చెప్పలేను, అరవలేను, పడుకుందా మెలుకుందా చెక్ చేయలేను. పిల్లలు ఇంకా తను పడుకుంది అంటే ఇంకా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఫ్రైడే రోజు మాత్రం నేను రిస్క్ తీసుకోకుండా వాళ్ళ నాన్నని స్కూటీ మీద డ్రాప్ చేయమని అడిగేశాను. అండ్ సో దట్స్ హౌ ద డే ఎండెడ్. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ షేర్ అండ్ కమెంట్. నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. బాయ్, టేక్ కేర్.